వైఎస్ జగన్ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఒకే స్టాండ్ మీద నిలబడ్డారు, ఏదైతే ప్రత్యేక హోదా కావాలని. ఎన్నికలకు ముందు కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చి తీరుతామనే అంశంతో సగం వరకు గెలిచారని చెప్పుకోవచ్చు. అలాంటిది జగన్ గారు గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అది కేంద్రం అంశం, మా వరకు మేము అడుగుతాం, అది ఇస్తుందో లేదో అది కేంద్రానికి వదిలేస్తున్నామని చెప్పారు. సో అది ఎంతవరకు పోరాడతారని మీరు అనుకుంటున్నారు? జగన్ ఆ మాట అననేలే, జగన్ అనలే ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం పోరాడతా, నేను కావాలా, మీరందరూ ఫైట్ చేయండి అని మీరు నిలదీయండి పార్లమెంటులో అని ఎంపీలకు ముందు క్లాస్ తీసుకున్నాడు. మన ఎంపీల సమావేశంలో కూడా అండి నిన్న బడ్జెట్ తక్కువ ఇచ్చినారు మనకు, మన దాంట్లో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఏమి ఇవ్వలే. విజయసాయి రెడ్డి వీళ్ళందరూ మాట్లాడలే, బడ్జెట్కు మాకు అన్యాయం జరిగింది, బడ్జెట్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వలే, రైల్వేది ఇవ్వలే, స్టీల్ ప్లాంట్ పెట్టలే, ఇన్ని చెప్పినారు కదా. వాళ్ళు ఎందుకు చెప్తారు పబ్లిక్ వచ్చి, వాళ్ళకి ఏమైనా భయపడి చెప్తారా? అవన్నీ కావు. ఈయన ప్రత్యేక హోదా, జగన్ యొక్క సాధన ఏంటంటే ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆయన పోరాటం ఆగదు 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 చెప్తున్నా కదా. భవిష్యత్తులో ఎంపీలతో రాజీనామా చేసే అవకాశం ఉందా? ఓరని అప్పుడేముంది, ఎంపీలు ఇప్పుడు 23 మంది కరుడు కట్టినారు, రేపొద్దున ఫైట్ చేసి పార్లమెంటులో ఫుల్ ఫైట్ చేయాలా. అప్పుడేమైంది, చంద్రబాబు నాయుడు మాదిరి కాదు డబుల్ గేమ్ ఆడుకుంటా ఇప్పుడు ఈ పార్టీలో లేకపోతేనే మొన్న నలుగురు ఆ పార్టీకి పోయినారు చూడు, అట్లా కాదు, ఫైట్ చేసి ఆడ శ్రమిస్తాడు. రేపొద్దున 23 మంది అవన్నీ నిలబడుకొని పార్లమెంటులో నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చి, అరే ఇవ్వకపోతే పరిస్థితి ఘోరం అవుతుందిరా, జగన్ జయేంద్ర నాయన అనే లెవెల్కు తీసుకొచ్చాడు. అది కథ. ఓకే, రాజధానిని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. 200% రాజధాని ముందు తీసుకుపోతాడు. అమరావతిని చూసుకోండి ఎట్లా చేస్తాడు, అమరావతి అన్నాడు మహానుభావుడు. గ్రాఫిక్స్లు సింగపూర్లు ఉండవు, రాజమౌళి తీసుకొచ్చి అటు దాంట్లో ఏటి వారమడి గోదావరి వాడమడి పెట్టి దీపమును మళ్ళీ నీళ్ళలో చూపించి ఇట్లా కాదు, ఉండేది కరెక్ట్గా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. బాహుబలి సెట్టింగ్లు ఈ సెట్టింగ్లు ఉండవు, కరెక్ట్గా ఇదో ఇట్లా కట్టాలా, ఇట్లా చేయాలి, ఇట్లా కట్టకపోతే మీకు ఉంటుంది అని తమ కాంటాక్ట్ను ముందు పిలిచి చేసి జడ్జీలకు ఇచ్చినాడు. ఏ కాంటాక్ట్ అయినా కూడా జడ్జీలతో చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే అంటేనే చేయాలని. ఇంతవరకు ఎవరన్నా చేసినారా చెప్పు, అది విషయం. పోలవరం విషయానికి వస్తే మొన్న వెళ్ళి వచ్చారు, కానీ పోలవరం విషయంలో ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు, కేంద్రంతో పోలవరం విషయం గురించి సరిగ్గా పోరాడడం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఒకే ఒక మాట, ఇప్పటికీ 10 మీటింగులు పెట్టాడు, కలెక్టర్ల మీటింగు, ఎస్పీల మీటింగు, మామూలు గ్రామీణావి, విద్యుత్తు, ఆరోగ్యము, ఇట్లా మీటింగులు పెట్టుకుంటూ పోతున్నాడు. పోలవరం గురించి ఒక పారి సూచించాడు ఆయన, ఏంటి ఎట్లా ఉంది ఏం కథ ఎంతవరకు వచ్చింది వర్క్ అని. అనిల్ కుమార్ యాదవ్ని మంచి ఇంజనీర్ని మినిస్టర్గా పెట్టుకున్నాడు, ఆయనను యాదవ్ను పెట్టాడు. కాబట్టి ఇంకా బాలే 1 మంత్ 1 నెల 5 రోజులు 6 రోజులు అయింది ఇప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం చేసి. పోలవరం అప్పుడే తిరుగుతారా నువ్వు, 5 ఏళ్ళ నుంచి చేయనునివి, ఇప్పుడే పోలవరం అవుతుందా? పోలవరం అంటే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి వ్యవహారం ఏంది, ఆ కాంటాక్ట్ ఇచ్చి ఏం చేసినాడు, వాడు ఎంత దిగినాడు, చంద్రబాబు నాయుడు ఎంత దిగినాడు, ఎలా దిగినాడు, దేవిని ఉమ ఎంత దిగినాడు, ఇవన్నీ అంతా మొత్తం బయట పడతాయి, అంత ఈజీగా ఉండదు. మొత్తం రికార్డు అంతా తీసిన తర్వాత కూర్చొని సమీక్షించి ఇంకా 2-3 ఏళ్ళ కల్లా దాని పోలవరంను తీసి వాళ్ళ నాయన కోరిక నెరవేరుస్తాడు, ఈయన కోరిక కూడా నెరవేరుతుంది. నీళ్లు జల 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 వారి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం పావనం అవుతుంది. ఓకేనా. ఒకప్పుడు పట్టిసీమ గురించి తీవ్రంగా వ్యతిరేకించారు జగన్ గారు, సో ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు గోదావరి జలాల్ని కృష్ణానదికి మళ్లించే పట్టిసీమను కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆపేస్తారా? ఎందుకు చేస్తారయ్యా పట్టిసీమను? పోలవరం కట్టి పోలవరం నీళ్ళు ఈరా బాబు అంటే కావాలి చాలా 1600 కోట్లు దింగి ఆ నీళ్ళన్నీ పైపులమ్మడి ఓనిచ్చి ఆ పైపులు ఇప్పుడు పనిచేయలే, ఏం చేయలే, ఊడిపోతున్నాయి. రాజశేఖర రెడ్డి వేసిన కాలువలో ఈయన పైపులు పెట్టి 1600 కోట్లు, ఇది కాకు చెప్పిందయ్యా దాని నివేదికలో. 1600 కోట్లు మొత్తం దింగిన దాంట్లో 500-600 కోట్లు దింగారయ్యా లోకేష్ మొత్తం దోచుకున్నాడని. ఇది మనం చెప్పింది కాదు, ప్రతి పిల్లోడు చెప్తున్నాడు. పట్టిసీమ బట్టుసీమ అని చెప్పినారు. ఊరికే తెలుగుదేశం వాళ్ళు డబ్బా కొట్టుకోవడం వచ్చింది నేను చెప్పేది. ఇది పోలవరం పట్టిసీమలో రాజశేఖర రెడ్డిని ముందు కాలువలన్నీ దోగి పెట్టాడు. దాంట్లో ఇది ఊరికి పోతా సార్, ఈ పోలవరం వచ్చాక ఎప్పుడైతుందేమో, ఇప్పుడు ఒక 2000 కోట్లు మనం ఎంగేద్దాము, ఇది పెట్టి ప్రాజెక్ట్ అని పెట్టి ఊరికి వెళ్ళాలని నీళ్ళు అని చెప్పి పెట్టు సార్ అని ప్లాన్ వేసి తలా ఇంత అమౌంట్ కొట్టేసినారు. అది కథ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు జగన్ గారి హయాంలో అయినా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ఒక వెలుగొండే కాదయా, ఆల్ టోటల్ నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ బ్రహ్మాండంగా అవుతాయి. మా ఊరి పక్కలో నిన్న రాజోళ్ళు కుందు నది మీద రాజోళ్ళను వాళ్ళ ఆయన వేసిపోయి చంద్రబాబు నాయుడు పట్టించుకోలే,
నీకు రాజోళ్ళు ఓకే చేస్తానంటాడు. రాజోళ్ళు చేస్తేనైనా కేసీ కెనాల్కు మొత్తం కుందు నదికి మొత్తం అయిపోతాయి. అవి టోటల్ ఒక ప్రాజెక్టు వెలుగోడు గురించి కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం నీటిపారుదల ప్రాజెక్టు వాళ్ళ నాయన ఏ మొదలు పెట్టాడో ఆయన్ని పావనం చేస్తా, నీళ్లు జల 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 పారిస్తా అని చెప్తున్నాడు. అది కథ. నేను ప్రజల మనిషిని, ప్రజల ముఖ్యమంత్రిని. నేను బీద వాళ్ళంటే నాకు పేదల పెన్నిది. అపరాధ భగీరథుడు అంటే ఈయన కూడా ఇంకొక రెండో భగీరథుడు అని పేరు పెట్టాలమ్మా. అదా అట్లా ఓకేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా వైఎస్ జగన్ గారి పాలన కొనసాగుతుంది అనుకుంటున్నారు. మరిపించేదేందయ్యా, వాళ్ళ నాయన ఎట్లా చేస్తాడో కాదు. ఆయన మీటింగ్లో చెప్పినాడు, నాన్న ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు ముందుకేస్తా నేను, నాన్న ఫోటో ఉంటే నా ఫోటో ఉండాలా అని చెప్పినాడా లేదా? అంతే. ఇప్పుడు నేను నాయన మించినను అని అట్ట కాదు, మళ్ళీ కావాల్సి కల వాళ్ళ నాయన మించినోడని అప్పుడే అని అది అంటారు. అది కుదరదు. పనులలో వాళ్ళ ఆయన చేసిన పనులన్నీ పెండింగ్ పడినాయి చంద్రబాబు నాయుడు హయాంలో. అవన్నీ మొత్తం చేస్తూ అవుతాడు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీబర్స్మెంట్ అయితేనేమి, ముసలోళ్ళకు వీళ్ళందరికీ వాళ్ళందరికీ పింఛన్ పెంచినాడా? 2000 జగన్ అంటే 2000 అన్నాడు. 2250 రూపాయలు నిన్ను ఇయ్యాలా? కిడ్నీ వ్యాధులకు అయితేనేమి, అంగన్వాడీ వర్కర్స్కి అయితేనేమి, ఆశా వర్కర్లకు అయితేనేమి, పిల్లలకు అమ్మఒడి అయితేనేమి, రాజశేఖర అభయస్థం అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్కి చెప్పలే, అయినా ఇప్పుడు ఈయన ప్రైవేట్ స్కూల్ కూడా ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంతకుముందుకు గవర్నమెంట్ స్కూల్ అని చెప్పాడు పిల్లలకు, స్కూల్ పోతే హాస్టల్స్ అని, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా. అది కదా. అందువల్ల ఏది ఆలోచన చేయదు. తెలుగుదేశం వాళ్ళు పండుకోమను, బాగా నిద్రపోమను, బాగా అన్ని పనులు చేసి ఓకే చేసి ప్రజలకు మంచిగా పాలన అందిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, యువ కిశోరం, యువ కెరటం. ఓకేనా? 2024లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఉండదు. ఇప్పుడే లేదు, 24 ఇదే లేదు అంటా చూడండి. నేను మాట్లాడద్దు కానీ, రాయలసీమ భాష మాట్లాడద్దు కానీ, ఆదికే లేదు, అక్కడికి ఏందంట ఇప్పటికే లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూసుకో. జగన్ ఏమన్నాడు, నేను అనుకుంటే అది కూడా కాదు, అయితే నువ్వు ఉండాలి నాకు, నువ్వు ఉండి నేను చెప్పింది వినాలి, నువ్వు నేను చెప్పింది విని నువ్వు నాకు మాట్లాడాలా. అందువల్ల నేను పెట్టాను. నీ మాత్రం వద్దు. నా ఎమ్మెల్యేలు 23 మందిని తీసుకొని పశువులో వాళ్ళని కొన్నెట్టుకొని వాళ్ళకి మళ్ళీ 9 మినిస్టర్లు ఇచ్చి ఎంపీలను కొని ఎవరేమని చెప్పేది, ఎవరేమైనారు? ఇప్పుడు ఎస్పీ రెడ్డి పోయినాడు, అరుకామె పోయింది, ఎంపీలు అంతా పోయినారు, ఏమైనారు వాళ్ళు? ఎక్కడన్నారు చెప్పు? వాళ్ళు కన్వర్గ్ అయిపోయినారా లేదా? అట్లాంటి. అందువల్ల ప్రజలకు ఎవరు చేస్తారో, ప్రజల దగ్గర ఎవరు ఉంటారో, ప్రజలలో ఎవరు తిరుగుతారో, 3600 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు ఎవరన్నా ఉండారా? మొత్తం తిరిగి వచ్చినాడు. అది మళ్ళీ ఆయన ఏమంత చేయకుండా కూడా ఏం కాదు. ఎండనక, వాననక, గాలి అనక, చలి అనక తిరిగి మనిషి ఎలా అయిపోయినాడో చూశారు కదా. ఇప్పటికి ఇంకా కోలుకోలేకుండా పొజిషన్లో ఉన్నాడు. అర్థం మీకే తెలుసు, మేము చెప్పాల్సిన పనిలే. ఈ గరుడాలు ఇన్ని ఎటుపోయినాయి అర్థం కదా. గరుడ మీకు కూడా పంగనాం పెట్టిపోయినాడు. గరుడ వీళ్ళకు కూడా పంగనాం పెట్టిపోయినాడు. గరుడ వచ్చాడు, ఇట్టొచ్చాడు, అట్టొచ్చాడని పిల్లలకు చెప్పినట్టు టేబుల్ మీద చెప్పడం ఇన్ని కావు. మనం ఎంత, మన కెపాసిటీ ఎంత ఉండాలా, అంతే కదా. నేనెంత, నా కెపాసిటీ ఎంత అనుకోవాలి తప్ప ఊరికి ఓవర్ యాక్షన్ చేసి అంతా మాటలు మాట్లాడి లాస్ట్కు ఏముంది తుస్సుమనింది, ఏమి లేదు. అది ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రస్తుతం రైతులకు విత్తనాలు అందని పరిస్థితి నెలకొంది సార్. సో జగన్ గారు అయితే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తా అని అధికారంలోకి వచ్చారని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు కనీసం రైతులకు విత్తనాలు అందించలేని పరిస్థితి నెలకొంది. సో ఈ అంశం పైన మీ కామెంట్ ఏంటి సార్? ఏం లేదు, విత్తనాలు అందిస్తాడు, అదంతా వాళ్ళు ఆడే నాటకం. ఇది తెలుగుదేశం చేసే విమర్శలే 100% విమర్శలే. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తల పైన అలాగే మా సపోర్టర్స్ పైన దాడులు జరుగుతున్నాయని గట్టిగా చెప్తున్నారు. సో వాటిపైన మీ కామెంట్ ఏంటి? ఇద్దరు కొట్టుకునేప్పుడు ఆ పక్క పడవచ్చు, ఈ పక్క ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మన ఇద్దరం గలాడమన్నాము, ఇద్దరికి తగులుతాయి దెబ్బలు. తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే మాపై దాడులు చేస్తున్నారు అని చెప్తున్నారు. అదంతా బూటకం. అది ఆమెను ఎంఆర్ఓ వనజాక్షన్ నిర్భయంగా పబ్లిక్లో కొడితే ఏం లేదు. ఇది ఎట్టయితుంది? అది వచ్చి నెల అవుతుంది, ఇంకా 5 ఏళ్ళు గడిచే ఉంటుంది.
జగన్ ప్రత్యేక హోదా తెస్తారని నమ్ముతున్నారా? నమ్మకం లేదు. నమ్మకం లేదా అంటే ఎందుకు నమ్మకం లేదు? వేరే వాళ్ళు ఇవ్వాలి కాబట్టి. కాకపోతే ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తా అనే అంశం పైన కూడా ఆయన కోట్లు చాలా వరకు పడ్డాయి. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. నిర్మలా సీతారామన్ లాంటి కేంద్ర మంత్రులు కొంతమంది ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వమని తేల్చి చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ ఇంకా అదే మాటపై నిలబడ్డంలో అంటే ఏ విధంగా చూడొచ్చు దాన్ని? జగన్ మాట మీద నిలబడతాడు. మీరు చెప్పేదాన్ని బట్టి రాదు అంటున్నారు కదా. రాదంటాను. మేము దాని గురించి పోరాడతాము. 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే. మరి త్వరలో రాజీనామాలు చేపిస్తారని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. కానీ చూస్తుంటే జగన్ కూడా బీజేపీకి ఒక విధంగా సపోర్ట్గానే ఉన్నట్లుంటుంది. మొన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ప్రవర్తించిన తీరు ఇవన్నీ చూస్తుంటే ప్రత్యేక హోదా కోసమే ఫ్రెండ్షిప్గా ఉంటాడు. ప్రత్యేక హోదా కోసమే అన్నీ చేశారంటారు. ప్రత్యేక హోదా ఫండ్స్ మనము వెనకబడి ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టినప్పుడు వెనకబడి ఉన్నాం కదా. సో జగన్ రాజధానిని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను ఖచ్చితంగా 100%. కానీ ఇప్పటి వరకు రాజధాని డెవలప్మెంట్ గురించి కానీ రాజధాని గురించి కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. 1 year అయిందా? 1 నెల అయింది ఆయన వచ్చి. అప్పుడే డెవలప్మెంట్ ఎట్ట కనిపిస్తుంది? డెవలప్మెంట్ కనిపించిందే నేను అడగలేదు. కనీసం దానిపైన ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. రాజధానిని ముందుకు తీసుకెళ్తా అని జరగాల, కొన్ని రోజులు జరిగితే దాన్ని ముందుకు తీసుకెళ్తాడో లేదో చూస్తాం. వెయిట్ అండ్ సీ. ఇది పోలవరం ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నారు. 100%. ఆయనకు వైఎస్ రాజశేఖరకి అంకితం ఇస్తాడు అది పోలవరం కూడా. కడప జిల్లాకు వాటర్ ఫెసిలిటీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తేవాలి అనుకొని కొంతవరకు స్టార్ట్ చేశారు. సో మధ్యలో ఆగిపోయింది అది కొన్ని కారణాల వల్ల. అది కూడా కంప్లీట్ చేస్తాడు. 100% చేస్తాడు. కొంతమంది ఏమంటున్నారంటే అమరావతి రాజధానిని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా అది రాయలసీమ వైపు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్ని ఒట్టి మాటల్లో ఆయన హౌస్ కూడా కట్టుకున్నాడు. హౌస్ కూడా కట్టించుకున్నాడు ఆయన. అన్ని ఒట్టి మాటలు. వీళ్ళు కావాల్సి కల్లా వీళ్ళు ప్రచారం చేస్తారు ఆ మాదిరి. ఇవన్నీ కేవలం ప్రచారాలే అంటారు, పుగార్లే. ఓకే, థ్యాంక్ యూ సార్.